హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే టీఎస్ లా సెట్ కి సంబంధించిన ఎల్ఎల్ఎం కోర్సు గురించి మనం తెలుసుకుందాము. ఎల్ఎల్ఎం కి ఎవరు అర్హులు, అలాగే ఎందుకు చేయాలి, అలాగే ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఏ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి, సిలబస్ ఏంటి, బుక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. కొంచెం లెంత్ అవ్వచ్చు కానీ చూడండి. అలాగే చాలా విషయాలు ఇంకా మిగిలిపోతాయి. అవి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే మనం వాటి గురించి ఆలోచించేద్దాం. ఫస్ట్ ఎల్ఎల్ఎం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనము ఎవరైనా టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లేదా ప్రొఫెసర్స్ ఉంటారు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానివ్వండి, ప్రొఫెసర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎల్ఎల్ఎం క్వాలిఫికేషన్ చూస్తారు. ఎల్ఎల్ఎం తర్వాత పిహెచ్డి మనం చేయాల్సి ఉంటుంది. పిహెచ్డి తర్వాత మనకు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ అంటారు కదా, అలా మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే చాలా లాంగ్ టైం అయితే తీసుకుంటుంది. అంటే 2 years ఎల్ఎల్ఎం తర్వాత పిహెచ్డి 3 years ఆర్ 4 years మనం చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో లెక్చరర్గా మనం తీసుకుంటారు. అలాగే చాలా ప్రైవేట్ సెక్టార్స్లో కూడా మనకు దాని మీద ఉద్యోగాలు అయితే రావచ్చు. అలాగే మనం తీసుకున్న కోర్సును బట్టి కూడా మనకు జాబ్స్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మాక్సిమం ఏపీ లా సెట్, టీఎస్ లా సెట్ చేసినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో చాలా తక్కువ జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా మంది ఎల్ఎల్ఎం చేయడానికి ఇష్టపడరు. కాకపోతే ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేసి కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకు ఇది తెలంగాణకు సంబంధించిన పీడిఎఫ్. దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా నేమ్ ఆఫ్ ద కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లాస్, లేబర్ లాస్, క్రిమినల్ లాస్, కార్పొరేట్. సో ఈ విధంగా జ్యూరిస్ప్రుడెన్స్. సో ఈ కోర్సులు తీసుకోవడం ద్వారా మీరు ఎక్కడ ప్రొఫెసర్ కాగలరు, లేదా ఏ ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ రావచ్చు అనే విషయాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇంకా అడగండి, దీని గురించి మనం ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. దీనికి సంబంధించి నేను ఒక బ్లాగ్ రాయడం జరిగింది మన తెలుగు లా స్టూడెంట్స్ .in వెబ్సైట్ లో. మీరు గూగుల్ ఎంటర్ చేయండి తెలుగు లా స్టూడెంట్స్ .in అని చెప్పి. ఇక్కడ మీకు డెస్క్టాప్ లోనే ఎల్ఎల్ఎం ఎందుకు ఎంచుకోవాలనే బ్లాగ్ మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నేను కొన్ని సేకరించిన విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ రాయడం జరిగింది. బాగా డౌన్ కి వచ్చేసినట్లయితే కింద మనకు ఆ బుక్స్ లింక్స్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఏపీ లా సెట్, టీఎస్ లా సెట్ కి ఎల్ఎల్ఎం మనకు బుక్స్ ఏమీ లేవండి దరిదాపుల్లో. కాకపోతే ఇది క్లాట్కి సంబంధించిన ఎల్ఎల్ఎం. క్లాట్ ఏంటంటే నేషనల్ లా కాలేజెస్ లో ప్రవేశాల కోసం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, నేషనల్ లా ఎంట్రన్స్ టెస్ట్. కాబట్టి ఇది ఎల్ఎల్ఎం వాళ్ళు నిర్వహిస్తారు. అలాగే 5 years ఎల్ఎల్బి నిర్వహిస్తారు. వాటికి సంబంధించిన బుక్స్. సో వీటి గురించి చివరిలో మాట్లాడుకుందాం. కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ పీడిఎఫ్ సిలబస్ అంటే మన వెబ్సైట్ లో ఉండేవి నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లో అంటే టీఎస్ లా సెట్, ఏపీ లా సెట్ వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాలేజెస్ లిస్ట్ కూడా ఈ వీడియో అయిన తర్వాత నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసి ఆ ఫీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, కోర్సు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కూడా మీరు చూసుకోవచ్చు. లేకపోతే మనం నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ఎన్ని మార్క్స్ ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాము. టీఎస్ ఫస్ట్ చూసినట్లయితే వెబ్సైట్ లోనే సిలబస్ అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీజీ ఎల్సెట్ అంటారు, ఎల్ఎల్ఎం. సో దీనికి సంబంధించింది ఏంటంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, 90 minutes లో రాయాల్సి ఉంటుంది. అలాగే కంప్యూటర్లోనే రాయాలి. ఆ కంప్యూటర్లో ఎలా రాయాలి అనేది కూడా వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. హౌ టు అప్లై అనేది కూడా వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ఆల్రెడీ అప్లై చేశారు. అలాగే ఇక్కడ పార్ట్ ఏలో మనం చూసినట్లయితే 40 marks 40 questions. పార్ట్ బిలో మనం చూసినట్లయితే 80 questions 80 marks అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ సిలబస్ అండి. కాకపోతే ఇక్కడ క్లియర్ గా పాయింట్ వైజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, పబ్లిక్, ప్రైవేట్, ఇంటర్నేషనల్ లాలో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, అలాగే బిజినెస్ అండ్ కార్పొరేట్ లాస్ లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అనేది కూడా క్లియర్ గా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకొని ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో జాగ్రత్తగా చూసినట్లయితే మీకు మంచి ర్యాంక్స్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ చూస్తారు, వదిలేస్తారు, దాన్ని ఆచరణలో పెట్టరు. ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకొని బుక్స్ మీరు కొనాలా, లేకపోతే మీ కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకుంటారా, లేదా ఆన్లైన్ లోంచి గ్యాదర్ చేసుకుంటారా, యూట్యూబ్ ఛానల్స్ లోంచి గ్యాదర్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. కాకపోతే సిలబస్ అనేది పక్కాగా మీ దగ్గర అయితే ఉండాలండి. అలాగే ఏపీ లా సెట్ లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ సేమ్ పార్ట్ ఏ, పార్ట్ బి, 120 questions, అలాగే 90 minutes ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ పాస్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 120 మార్కులకి మీకు మినిమం 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది, అప్పుడు క్వాలిఫై అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1-2 మార్కులు వచ్చినప్పటికీ వారు క్వాలిఫై అవుతారు. కాకపోతే ర్యాంక్స్ అనేది చాలా దూరంలో వచ్చేస్తాయి మీకు. కాబట్టి ఎవరైనా సరే గట్టిగా చదవాల్సిందేనండి మంచి ర్యాంక్స్ రావాలంటే. మాక్సిమం మీరు యూనివర్సిటీస్ లో సీట్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎల్ఎల్ఎం అనేది యూనివర్సిటీస్ లో చేస్తే చాలా బాగుంటుంది. సో సేమ్ ఇది కూడా మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్
అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం 2 సిలబస్లు కూడా ఒకే విధంగా ఉంటాయండి. సో ఇదనమాట సిలబస్. వీటికి ఏ బుక్స్ తీసుకోవాలి అంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా బుక్స్ అనేది ఈ లాసెట్ వీటికి ఏమీ లేదు. మీ దగ్గర మీరు చదువుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీ మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అన్ని దగ్గర పెట్టుకొని చూసి ఓకే ఈ టాపిక్స్ లోంచి నేను చూసుకుంటాను అనుకుంటే మీకు ఎలాంటి మెటీరియల్ అవసరం లేదు. ఒకవేళ నా బుక్స్ ఏమీ లేవండి కానీ నేను ఎలా అయినా రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో కొన్ని బుక్స్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి తీసుకోండి. ఒక 2 బుక్స్ నేను సజెస్ట్ చేస్తాను, మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. మీ దగ్గర అసలు మెటీరియల్ లేదు అనుకున్నట్లయితే ఈ బుక్ తీసుకోండి. ఇక్కడ అన్ని టాపిక్స్ వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ బుక్ సుమారుగా చాలా లావుగా ఉంటదేమో, మనకు ఉండేది 1 month, అది కవర్ చేస్తామా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. ఒకవేళ బుక్ ఉండడం మంచిదే లేండి, ఫ్యూచర్ లో కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు దగ్గర మెటీరియల్ లేవు, నా డిగ్రీలో చదువుకున్న LLB డిగ్రీలో చదువుకున్న మెటీరియల్ లేవు అనుకున్నట్లయితే ఇవి తీసుకోండి. ఇందులో అన్ని కవర్ చేయడం అయితే జరుగుతుంది. మరొకటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించి ఈ బుక్ అనమాట అండి. ఆల్రెడీ నేను లింక్స్ లో పెట్టాను, అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది ప్రస్తుతానికైతే, మేబీ కొన్ని ఉండొచ్చేమో, ఇది వేరే లింక్ ద్వారా మీకు పంపిస్తున్నాను. ఇందులో ఏంటంటే 5000 MCQ అంటే 5000 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. 1 month లో ఉంది కాబట్టి ఈ 5000 కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా ఉపయోగం అయితే ఉంది అనేది నా ఉద్దేశం అనమాట. కాబట్టి మీ దగ్గర టాపిక్స్ ఆల్రెడీ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నా దగ్గర ఏమీ లేవు అనుకుంటే ఇది ఒకసారి ఆర్డర్ చేసి చూడండి. ఇందులో ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసి ఉన్నట్లయితే మీరు దీంతో సరిపెట్టేసుకోండి. లేదు అనుకున్నట్లయితే మీరు ఈ బుక్ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ 2 కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా మీరు సెర్చ్ చేయండి ఎక్కడ ఇది పబ్లికేషన్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూసి, అంటే ఇది 2021 ఉంది, కాకపోతే మనకు ఆల్రెడీ ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ కాదు కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 5000 MCQs సరిపోతాయి మనకు. సో కొనుక్కుంటే మీరు ఇంకా మంచి బుక్స్ చూడండి, నచ్చినట్లయితే తీసుకోండి. నేనైతే 2 డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు మనం ఫీ ఎలా ఉంది, కాలేజ్ ఫీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది కూడా నేను అంటే అన్ని కలిపి ఉన్నాయి, 3-5 years LLM అన్ని కలిపి ఉన్నాయి. ఇక్కడ హైలైట్ చేస్తున్నాను, కొన్ని మాత్రమే చెప్తాను. ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ అయిన తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాం. సుమారుగా 22,000. అలాగే ఇక్కడ ఇది తిరుపతి లా కాలేజ్ ఇది. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సుమారుగా 9,500. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో 25,000 రూపాయల వరకు ఇక్కడ మనకు ఫీ అయితే ఉండడం జరిగింది. ఇది సంవత్సరం మనం పే చేసుకోవాలి. అయితే మీకు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది అయితే నేను కన్ఫర్మ్ గా చెప్పలేను, మీ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆల్రెడీ LLB డిగ్రీలో పొందినట్లయితే కొంతమందికి LLM లో రాదు, అలాగే కొంతమందికి LLM లో వస్తుంది. అది మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. దానికైతే ఇవి నేనే పే చేసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ఉండండి. ఒకవేళ మీకు లక్ బాగున్నట్లయితే ఇది కూడా రియంబర్స్మెంట్ లో కవర్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫీ వివరాలు ఇలా ఉంటాయి. 25,000 బిలోలో మనకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో మనం చూసినట్లయితే సో ఇదంతా ఈవినింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో. కాబట్టి 23,000, 33,000, 20,000, అలాగే 33,000 ఈ విధంగా అయితే ఉన్నాయి. మన అఫీషియల్ వెబ్సైట్ లో ఇదంతా నేను ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కాలేజు ఏ కోర్సు ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మన అఫీషియల్ వెబ్సైట్ లోంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీటన్నిటి గురించి మళ్ళీ ఒక స్పెసిఫిక్ గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది, అన్ని కవర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే సిలబస్, బుక్స్, అలాగే ఫీ వివరాలు ఇవన్నీ కూడా చూసాము. మిగిలిన విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.